బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత 8 ఏళ్ల క్రితం ఒంగోలులో సంఘమిత్ర ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. ఈ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులచే సేవలు అందిస్తున్నామని సంఘమిత్ర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు అన్నారు. ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్త్ అండ్ బియాండ్ని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ కేవలం మెట్రోపాలిటన్ సిటీలలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఒంగోలులోని సంఘమిత్రాల దొరకడం సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో పాటు స్వచ్ఛ ఆరోగ్య కార్యక్రమంపై దృష్టి పెట్టిందని అన్నారు. సంఘమిత్ర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ 1988లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మొట్టమొదటిగా విజయవాడలో కార్డియాక్ సెంటర్ని ప్రారంభించడం ద్వారా తమ ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. వైద్య నిపుణులు, వైద్య పరికరాలు తక్కువగా ఉన్న సమయం నుండి అత్యుత్తమ పరికరాలు, వైద్య సేవలు అందించే స్థాయికి వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఆసుపత్రి చైర్మన్ రామ్మోహన్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆసుపత్రి వైద్యులు శ్రీధర్, శ్రీకాంత్, మధుస్మిత, సమత, పిఆర్ఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఆస్టర్ రమేష్ గ్రూప్కి 250 బెడ్స్కి ఎక్స్టెండ్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తా ఉన్నానండి యాజమాన్యాన్ని. వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మధుస్మిత గారికి, డేమిడి వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా శివానంద్ గారికి, మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, దీపా గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆస్టర్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్, పారామెడికల్ స్టాఫ్ అందరికీ, మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మొదట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాక వారితో చెప్పాను, విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా
టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందించడం ఒక బ్లాక్లో కూడా చూడడం జరిగింది. వారు గుంటూరు, విజయవాడ, ఒంగోలు 3 హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, టెలిమెడిసిన్ దాంతో అనుసంధానం చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో కూడా అందజేయాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా విశాఖపట్నంలో మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి శ్రీధర్ గారు కూడా వాళ్ళు అటెండ్ అయినట్లు వారు ఆ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వంలో త్వరలో జనరల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం. అంటే మనకంతా అడ్వాన్స్డ్గా ఈరోజు వారి మాటల్లో చెప్పడం జరిగింది, చాలా సమస్యల పరిష్కారం ఏఐ ద్వారా మనం ముందుకెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇంకోటి గోల్డెన్ అవర్ గురించి వారు పబ్లిసైజ్ చేయటం, స్టిల్ ప్రజల్లో అవగాహన లేకపోవటం. ఎంత మనం ప్రివెంటివ్ మెడిసిన్ మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు వారికి కొంతమంది చెప్తేనే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. విస్తృతమైనటువంటి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత మనం సర్వీస్ ప్రొవైడర్స్గా, మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఆస్టర్ రమేష్, సర్వీస్ ప్రొవైడర్స్గా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఒంగోలులో కూడా బైపాస్ సర్జరీ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హైదరాబాదు, తర్వాత వైజాగ్, విజయవాడ అటువంటి ప్రాంతాల నుంచి మన ప్రాంతాల్లో కూడా వచ్చే పరిస్థితుల్లో చాలామంది ఒంగోలు ఆపరేషన్ ఎలా చేస్తారో హైదరాబాద్ వెళ్దాం, చెన్నై వెళ్దాం అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటికీ అదేవిధంగా గోల్డెన్ అవర్ to earn thousands of crores, but the other is just stick to your profession, ascend up in your professional knowledge and give what best you can give to the local people. That is the reason why we connected all these 4 districts where we can have complete supervision rather than extending to Vizag, Hyderabad and all these places. So we thought this is better, and our promoters and our uncle felt that you be happy with what you have. Don't just jump and run in there. You don't know what is happening there, the quality of service and all. Here we are sure what we are. You have seen that the Ateli ICU. So we have chosen this path, and we believe in 4-way truth. 4-way truth, I think all of you know. Whatever path you take in your life, whatever test you do in a laboratory, or whatever advice you give, whether you do angiogram or whatever you do, then next, what is the advice to the patient? Is it truth? Is it truthful? Is it fair? Is it fair to all? Does it build relationship between the patient and the doctors? And is it beneficial to all? This is 4-way truth, which is a global principle on which the whole life, everybody's life should depend on this, whatever they do, whether it is healthcare or not anything else. Fallacies of clinical research all over which has been happening. Any drug which comes into the market, we don't jump. We study it, we wait for it, and then we analyze in our meetings. Then only we take up the drug or any device. We don't jump. Because now we know that 80% of the clinical research is not done in a scientific manner. I think everybody knows that. So the dogmas of and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed. I still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that. And the traditional path, traditional predictional models, especially in cardiology and other departments, have gone up. And before this, I just would like to say, I chose cardiology for 2 reasons. When I was just 12 years old, one of my truck drivers, our truck drivers, who was playing caroms with me almost regularly and who was beating me every time, he was so precise, like precision medicine you are calling, he was so precise that when he hits a coin, it goes to that pocket, bends and